నమస్తే. శనార్థి శివశనార్థి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క, ఆషాఢ మాసం వచ్చిందంటే శివశక్తుల ఆట పాట అసలు కోలాటం అన్నట్టు కోలాహలం వాళ్ళకి కనిపిస్తాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆషాఢ మాసం వచ్చినాక? మేమైతే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఆషాఢం వస్తుందని అయితే వెయిట్ చేస్తాము. సో మాకు చాలా ఇష్టం ఈ బోనాల ఫెస్టివల్ అయితే. మేము తప్పకుండా ఎవ్రీ ఇయర్ మా గురువు వాళ్ళతో పాటు వచ్చి బోనాలు అమ్మవారికి ఓడి బియ్యము అలానే పట్టాలు అయితే వేసుకుంటాం అన్నమాట. అంటే మొన్న గోల్కొండలో బోనం చూసారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ బల్కంపేట, తర్వాత ఈ రోజు ఉజ్జయిని మాంకాళి. మరి ఎలా అనిపిస్తుంది? ప్రతి దగ్గర అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది ఇక్కడ? చాలా అంటే చాలా బ్లెస్డ్ గా అయితే ఫీల్ అవుతున్నాను. అమ్మవారి దర్శనం మాకు చాలా మంచిగా జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇలానే జరగాలి, అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అక్క ఇక్కడికైతే? నా చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను నా స్కూలింగ్స్ ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీతో పాటు అలానే ఇప్పుడు మా గురువు వాళ్ళతో పాటు వచ్చి బోనాలు అయితే తీస్తాం అనమాట. అంటే అమ్మ ఇప్పుడు శివశక్తులకు అయితే స్పెషల్ లైన్ ఉందని కూడా చెప్పారు. మరి అదైతే ఉందా అక్క ఇక్కడ? మరి ఇప్పుడు ఏమో ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసే లోపలికి వచ్చాను. అలౌ చేయట్లేదు, వితౌట్ పాస్ అయితే అలౌ చేయట్లేదు. నేను పాస్ తీసుకొని వచ్చి నన్ను పంపించారు అనమాట. సో అందరినీ అలౌ చేయాలి, శివశక్తులకు సపరేట్ లైన్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారి బోనం ఎత్తుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మాకు ఆ వైబ్రేషన్స్ అనేది, ఆ ఎనర్జీ అనేది అప్పుడు వేరేగా ఉంటది అనమాట. మేము చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం అమ్మవారు మా పైకి రావడము, మేము అమ్మవారికి బోనం సమర్పించడం. అంటే చూస్తున్నామైతే మీరు సింధు యాదవ్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సింధు యాదవ్ గారు కనిపిస్తున్నారు. మరి రీసెంట్ గా అయితే మరి మల్లన్న మీద పాటలు కూడా చేశారు. మరి ఒక్కసారి ఆ మల్లన్న మీద పాట. సో ఎంత కష్టం వచ్చినా మల్లన్న సాంగ్ అయితే తీసాము. అది ఏంటంటే నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ పాట రూపంగా అయితే అందరి ముందుకైతే తీసుకొచ్చాను. అది అందరికి చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందరు శివశక్తుల లైఫ్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది అనమాట. సో నేను అది ఒక పాట రూపంలో అయితే తీసుకొచ్చాను. అంటే అమ్మవారిని ఏమని కోరుకుంటారు అక్క అసలు? అమ్మవారిని పర్టికులర్ గా కోరుకోవడం ఏం లేదు. అమ్మవారు అందరినీ ఏ టైంకి ఏమి ఇవ్వాలో అమ్మవారే చూసుకుంటది. సో అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అంతే. మీకు అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి మీదికి వస్తున్నారు? నాకు 6-7 years నుంచి వస్తుంది అమ్మవారు. అంటే అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు అమ్మవారు వచ్చినాక మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో అయితే ప్రాబ్లమ్స్ తప్పకుండా అయితే ఫేస్ చేస్తాం, లైక్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడైతే అన్ని విధాలుగా చాలా మంచిగా ఉంది. ఆ అమ్మవారే ఒప్పించుకొని అన్ని ముందుకి సాగిస్తుంది అనమాట. అంటే సింధు యాదవ్ గారు అయితే మరి ఈరోజు ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారు. మరి అమ్మవారి విషయంలో ఏం చేశారు? ప్రజల గురించి ఏమని మొక్కుతారు? సో అందరినీ చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నా. అమ్మవారు కన్ను ప్రతి ఒక్కరి పైన ఉండాలి, అలానే మంచిగా వర్షాలు కురవాలి, అందరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోవాలి, మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా అమ్మవారిని.